సంకల్పం పేరుతో ప్రజలకు చేరువవుతున్నారు పోలీసులు. పౌర సమాజంలో మార్పు తీసుకురావడంతో పాటు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరుగుతున్నటువంటి మాదక ద్రవ్యాల అలవాటు, జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీకి అలవాటు పడి చేస్తున్నటువంటి గంజాయి అక్రమ రవాణాతో పాటు హెల్మెట్ల వాడకము, సమాజంలో మార్పు కోసం పోలీసులు ప్రజా సంకల్పం పేరుతో ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితిలో ఏ విధమైనటువంటి అంశాలను ప్రజలకు వివరిస్తున్నారు, ప్రజల్లో మార్పు ఎంతవరకు వస్తుంది అన్నటువంటి అంశంపైన మాట్లాడేందుకు మనతో సోంపేట సి మంగరాజు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ సంకల్పం కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? సంకల్పం అనే ప్రోగ్రాం రాష్ట్ర డీజీపీ గారి గౌరవ రాష్ట్ర డీజీపీ గారు మరియు అలాగే గౌరవ డిఐజీ విశాఖపట్నం వారు మరియు గౌరవ ఎస్పీ శ్రీకాకుళం వారి ఆదేశాల మేరకు మనం శ్రీకాకుళం జిల్లాలో విస్తృతంగా ఈ సంకల్పం ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేస్తున్నాం. ఈ సంకల్పం ప్రోగ్రాంలో ప్రధానంగా సైబర్ నేరాలపైన యువత ఎక్కువగా బానిస ఇటీవల కాలంలో మత్తు పదార్థాలకు బానిస అవుతుంది కాబట్టి వాటి మీద అవగాహన, అదేవిధంగా రోడ్డు ప్రమాదాల మీద అవగాహన కల్పిస్తూ ఈ సంకల్పం ప్రోగ్రాం అనేది చెప్పడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కానీ, సిఐలు, డిఎస్పీలు వారి వారి పరిధిలో ఉన్న గ్రామాలలో, ఎక్కువగా జనాభా ఉన్న ప్రాంతాలలో, స్కూళ్ళలో, వివిధ స్కూళ్ళలో ఈ సంకల్పం ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంకల్పం ప్రోగ్రాంలో భాగంగా ఇప్పుడు ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్న ఈ సైబర్ నేరాలపైన ఎక్కువగా అవగాహన కల్పించడం జరుగుతుంది. సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయి, కొత్తగా విధానాలే చేసుకొని ఈ ఫ్రాడ్స్టర్స్ ఏ విధంగా అమౌంట్ అనేది కొట్టేయడం జరుగుతుంది అనేది వివరంగా చెప్పడం జరుగుతుంది. ఇటీవల కాలంలో మనకు సైబర్ నేరాల్లో ఎక్కువగా ఈ డిజిటల్ అరెస్ట్ అని, జంప్డ్ కాల్స్ స్కామ్ అని, ఫేక్ లోన్ యాప్స్ ద్వారా కానీ, అదేవిధంగా లక్కీ డ్రా వచ్చిందని చెప్పాను కానీ, ఇలాగ వివిధ రకాలుగా, అలాగే ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా మార్కెటింగ్ ఎక్కువగా మీరు అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే డబుల్ అవుతుందని చెప్పేసి ఈ ఫ్రాడ్ కానీ, ఇలాగ అనేక రకాల మోసాల మీద వివరంగా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఇలాంటి మోసాలకు గురైతే, ఒకవేళ ఆన్లైన్ ఫ్రాడ్కి ఎవరైనా గురైతే ఏ విధంగా చేయాలనేది, అంటే 1930 అనే కాల్ ఒకటి మన సెంట్రల్ గవర్నమెంట్ సైబర్ క్రైమ్ దీని మీద 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఏర్పాటు జరిగింది. ఒకవేళ ఎవరైనా ఇటువంటి మోసాలు గురైతే వెంటనే 1930 కాల్ చేస్తే ఆ కాల్ అనేది ఇమీడియట్గా పోలీస్ వారికి అలాగే బ్యాంక్ అథారిటీస్కి వెళ్తుంది. వెళ్ళిన వెంటనే ఏదైతే అమౌంట్ పోగొట్టుకున్నాడో ఆ వ్యక్తికి అమౌంట్ ఆ ఫ్రాడ్స్టర్ డ్రా చేసుకోకుండా ఆఫ్ చేసి ఫ్రీజ్ చేసి తిరిగి ఆ అమౌంట్ని మళ్ళీ బాధితుడికి ఇచ్చే ఏర్పాటు కార్యక్రమం జరుగుతుంది. ఆ విధంగా 1930 మీద ఆ కాల్ సెంటర్ మీద ఎక్కువగా అవగాహన చేయడం జరుగుతుంది. అంటే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే యువతలో ఎక్కువగా పెడదారి పడుతున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా ఈ గంజాయి అక్రమ రవాణా కూడా మన పరిధిలో కొంచెం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా తీసుకుంటున్నారు సార్? ఈ గంజాయి వాడకం అనేది ఎక్కువగా జరుగుతుందన్న దీని మీద మన పోలీస్ యంత్రాంగం, అంటే గౌరవ డీజీపీ గారు కానీ, గౌరవ డిఐజీ గారు కానీ, గౌరవ ఎస్పీ గారు కానీ చాలా అనేక చోట్ల ఈ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఫ్రీక్వెంట్గా చెక్ చేయడము, ఎక్కడైతే జరిగే హాట్స్పాట్స్ ఉన్నాయో వాటి మీద నిఘా పెట్టడం, డ్రోన్స్తో నిఘా పెట్టడము, అదేవిధంగా ఫిజికల్గా మనం స్పెషల్ పార్టీస్ని పెట్టి వెరిఫై చేయడము, తనిఖీలు చేయడము, వాహనాలు తనిఖీ చేయడము, హైవే మీద వెళ్ళే వాహనాలన్నీ తనిఖీ చేయడము, రైల్వే స్టేషన్లో తనిఖీ చేయడము, ఇలా తనిఖీలు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ మ్యాక్సిమం విస్తృతంగా మనం ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ ఈ గాంజా మీద కేసులు అనేది కట్టడం జరుగుతుంది. అదేవిధంగా దాంతోపాటు లోకల్గా ఉన్న యువత ఎక్కువగా దీనికి అలవాటు పడి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకుంటామని చెప్పేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడము, వాళ్ళకి అవగాహన కల్పించడము, దీని బారిన మత్తు పదార్థాలకు బానిస అవ్వకుండా వాళ్ళు ఎలాగ ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, వాళ్ళకి కేసులు అయితే ఏ విధంగా ఇబ్బంది ఉంటుంది, ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉంటుంది, సామాజిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికంగా ఎలాగా నష్టపోతారు, ఇవన్నీ వివరంగా ప్రతి గ్రామానికి వెళ్ళి యువతకు అందరికీ వివరంగా చెప్పడం జరుగుతుంది. సార్, ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్స్ చూసుకున్నట్టయితే హెల్మెట్ ధరించకపోవటం వల్ల ప్రాణాలు పోతున్నటువంటి సంఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పోలీసు కూడా నిత్యం కూడా దీని మీద విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ వాహనదారులు ఆ మార్పు కనిపించడం లేదు. సంకల్పంలో అది కూడా ప్రధాన ఎజెండాగా తీసుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ ఇది? మీరు చెప్తున్నట్టుగా వాస్తవాన్ని మనం ఎప్పుడు ఎంత అవగాహన కల్పించినప్పటికీ వాహనదారుల్లోని ఎక్కువగా ఇది అనేది కొరవడుతుంది. మీరు చెప్పినట్టుగా ఈ హెల్మెట్ వాడకం అనేది తక్కువగా ఉన్నది మోసమే.
దాని మీద ప్రధానంగా మన గౌరవ ఎస్పీ గారు కూడా ఇటీవల స్పెషల్ డ్రైవ్స్ పెట్టి హెల్మెట్ వాడకంపై ఫైన్ విధించడం కానీ అవగాహన కల్పించడం కానీ జరుగుతుంది. అదేవిధంగా సంకల్పంలో భాగంగా కూడా మనం ఈ రోడ్ సేఫ్టీ మీద అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి ఒక్కరికి హెల్మెట్ అనేది ధరించమని చెప్తున్నాం. అదేవిధంగా లైసెన్స్ ఉండాలి, త్రాగి బండి నడపకూడదని చెప్తున్నాం. ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఒక రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తితో పాటు ఆ వ్యక్తి మీద ఆధారపడిన కుటుంబం మొత్తం రోడ్డు మీద పడే అవకాశం ఉంది. కాబట్టి చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే నిలువరించగలిగే ప్రమాదాలని మనం కోరుండి తెచ్చుకునేటట్టు జరుగుతున్నది. మీరు చెప్పినట్టుగా ఇటీవల ఒక యాక్సిడెంట్ జరిగింది హైవే మీద. బుల్లెట్ మీద ఒక అతను వస్తుండగా నైట్ టైము హైవేలోనే యాక్సిడెంట్ జరిగి రైలింగ్కి గుద్ది చనిపోవడం జరిగింది. కానీ పిలియన్ డ్రైవర్ వెనకతలు ఉన్న అతనికి ఏం జరగలేదు. దాన్ని అనాలిసిస్ చేస్తే మనకు తెలిసింది ఏంటంటే ఆయనకి హెల్మెట్ ఉంటే బ్రతికి ఉండేవాడేమో అనిపించింది. సో హెల్మెట్ అనేది ఇప్పుడు ఎలా అయిందంటే ప్రజలకు కూడా ఏదో పోలీసులు ఫైన్ వేస్తారనో లేకపోతే ఏదో పోలీసులు భయపడో హెల్మెట్ పెట్టుకుంటున్నారు అనుకుంటున్నారు. కానీ అది వారి కోసమే పెట్టుకుంటున్నారు అన్న సంగతి వాళ్ళకి మేము వివరంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మేము చెప్తున్నాం, ఒక వ్యక్తి ప్రయాణం చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా వెళ్ళాలంటే అతని మీద ఆధారపడిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా గుర్తు తెచ్చుకోమంటున్నాం. తన కోసం తన భార్య, పిల్లలు, తండ్రి, తల్లి అందరూ ఎదురు చూస్తారు. నేను జాగ్రత్తగా వెళ్ళాలన్నది మనసులో పెట్టుకొని అన్ని ప్రికాషన్స్ అంటే ఏమీ లేదు, హెల్మెట్ పెట్టుకోవడం, ఒకవేళ తాగి ఉంటే తాగి డ్రైవ్ చేయకుండా ఉండడం, ఇలాంటివి చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకోవడం. అదే కాకుండా మన హైవే మీద ఎక్కువగా ఏమవుతుందంటే రాంగ్ రూట్లో వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక సమీప మన హైవేకి అటు ఇటు ఉన్న గ్రామాల వాళ్ళు ఏదైనా వాళ్ళ నిత్యావసరాలకు కానీ మామూలు రొటీన్ వర్క్ కానీ ఈ హైవే దాటేటప్పుడు చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకోకుండా ఆతృతగా తొందరగా వెళ్ళడం వల్ల చిన్న చిన్న యాక్సిడెంట్లు అని జరుగుతున్నాయి. రాంగ్ రూట్లో వెళ్ళడం జరుగుతుంది. రాంగ్ రూట్ అంటే మహా అయితే 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఉంటుంది. జస్ట్ వెళ్ళి మనం యూటర్న్ తీసుకొని రావచ్చు. ఈ 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ వెళ్ళడానికి బద్దకించో లేకపోతే ఏదో టైం అయిపోతుందనో లేకపోతే పెట్రోల్ అయిపోతుందనో అనుకుంటే ఇటీవల కూడా మన దగ్గర కంచిల దగ్గర ఒక యాక్సిడెంట్, ఒక వ్యక్తి రాంగ్ రూట్లో వెళ్ళి జరగడం అనేది జరిగింది. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలని మన పరిగణలో తీసుకోవడం భారీ మూల్యం చెల్లించుకోవడం జరుగుతుంది. ఒక కుర్రవాడు చనిపోయాడు రోడ్డు ప్రమాదంలో రాంగ్ రూట్లో వెళ్ళి. వాళ్ళ తల్లిదండ్రులకు ఒకే అబ్బాయి. ఆ కుటుంబం ఎంత నష్టపోయింది. మంచి ఉద్యోగం చేసే అబ్బాయి ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఆ కుటుంబం ఎంత తీవ్ర నష్టం, ఎవరు ఏం చేసింది. సో కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే పోలీస్ తరపు నుంచి, మా గౌరవ ఎస్పీ గారి తరపు నుంచి దయచేసి మీరు హెల్మెట్ అనేది వాడండి, రాంగ్ రూట్లో వెళ్ళకండి, తాగి బండి నడపకండి, లైసెన్స్ ప్రాపర్ రికార్డులు పెట్టుకోండి. ఒకటికి ఇది మీకోసం, మీ ఫ్యామిలీ కోసం మీరు ఆలోచించి చేయండి. మీ మీద ఆధారపడే వాళ్ళ కోసం మీరు ఆలోచించండి. మీరు ఒకవేళ వెహికల్ మీద వెళ్ళేటప్పుడు మీ ఫ్యామిలీని మీరు గుర్తెచ్చుకోండి, మీ భార్య గుర్తెచ్చుకోండి, మీ తండ్రి, మీ తల్లి, మీ పిల్లలు మీకోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారనే విషయం మైండ్లో పెట్టుకొని తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ అనేది మీరు ఎంత దూరం వెళ్ళినా సర్వసాధారణం మాకు ఏం చెప్తారంటే సార్ ఇక్కడికి వచ్చాం లేకపోతే ఇక్కడికి వచ్చాం. ప్రమాదం అనేది ఎప్పుడు కోరుండి మనకు చెప్పి రాదు, ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి దయచేసి హెల్మెట్ ధరించండి. పోలీసు వాళ్ళు చెప్పిన విషయాలన్నీ మీరు పాటించి దీనిగా మంచిగా సురక్షితంగా ప్రయాణం చేసి హ్యాపీగా అందరూ ఉంటారని కోరుకుంటున్నాం. సార్, అంటే ఈ మధ్య రథసప్తమి రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో ట్రాఫిక్కి సంబంధించినటువంటి కొంత మార్పులు కూడా చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన సమాచారం ఏంటి సార్? మీరు చెప్పింది నిజమేనండి. ఈసారి రథసప్తమి అనేది రాష్ట్ర పండుగగా 3 రోజులు జరపడం జరుగుతుంది. అంటే 2, 3, 4 తారీఖుల్లో శ్రీకాకుళంలో అంగరంగ వైభవంగా జరపడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ 2, 3, 4 తారీఖుల్లో శ్రీకాకుళం పట్టణంలో ఉన్న రహదారులన్నీ వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, కల్చరల్ ప్రోగ్రామ్స్తో అన్నిటి కార్యక్రమాలతో నిండి ఉంటాయి. అదేవిధంగా అనేక ప్రదేశాల నుంచి వచ్చే భక్తులతో కూడా నిండి ఉంటాయి. కాబట్టి ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా మన ఇచ్చాపురం, సోంపేట, పలాస ఇటువైపు నుంచి వెళ్ళే భక్తులు ఎవరైతే రథసప్తమికి వెళ్ళాలనుకున్నారో భక్తులు కానీ, ఈ ఆటో డ్రైవర్లు కానీ, ఈ ట్యాక్సీ డ్రైవర్లు కానీ, ఈ బస్సు డ్రైవర్లు కానీ, స్పెషల్ బస్సెస్ చేసే డ్రైవర్లు కానీ దయచేసి మీరు ఏం చేస్తారంటే మన ఇచ్చాపురం నుంచి సోంపేట నుంచి హైవే మీద వెళ్తుండగా నర్సన్నపేట దాటిన తర్వాత అంపుల్ రోడ్డు, జైల్ రోడ్ అని ఒకటి వస్తుంది. అది దాటిన తర్వాత కొద్దిగా మన అంటే రైట్ సైడ్ హైవేకి రైట్ సైడు ఈనాడు ఆఫీస్ ఉంటుంది. దానికి ఆపోజిట్గా
మన పెద్దపాడు అంటే శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పక్కగా లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు మన శాస్త్రవానిపేట నుంచి సానివాడ వెళ్తుంది. సానివాడ నుంచి వప్పంగ నుంచి వాడాడ జంక్షన్, వాడాడ నుంచి పుష్కరిణి వరకు ఈజీగా మీరు చేరుకోవచ్చు. మీకు టైము కలిసి వస్తుంది. ట్రాఫిక్ నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. దయచేసి మన ఇచ్చాపురం సోంపేట నుంచి వెళ్ళేవాళ్ళు అంపోల్ రోడ్డు జంక్షన్, అంపోల్ రోడ్డు జైల్ రోడ్డు దాటిన తర్వాత నుంచి లెఫ్ట్ తీసుకొని ఈ శాస్త్రవానిపేట నుంచి సానివాడ మీదుగా వప్పంగి నుంచి వాడాడ పుష్కరిణి చేరుకొని తొందరగా మీరు దేవాలయానికి చేరుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దేవాలయానికి అతి సమీపంగా మీరు చేరుకోవడం వల్ల మీ టైం అనేది సేవ్ అవుతుంది. ట్రాఫిక్ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీకు ఉంటుందని చెప్పేసి అది దాని ఆల్టర్నేటివ్ రూట్గా సూచించడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడాను ఈ యొక్క సంకల్పం కార్యక్రమంతో ప్రజల్లో మార్పు తీసుకురావడానికి పోలీస్ యంత్రాంగం ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ మధ్యకాలంలో పెరుగుతున్నటువంటి సైబర్ నేరాలు, అలాగే మాదక ద్రవ్యాల వినియోగము, గంజాయి అక్రమ రవాణాతో పాటు హెల్మెట్ ధరించడం అన్నది ప్రతి ఒక్క వాహనదారుడి యొక్క కర్తవ్యంగా, తమ కోసం తమ కుటుంబం ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది అన్నటువంటి ఒక ఆలోచనతో రోడ్డు ఎక్కేటప్పుడు బైక్ నడిపే వాళ్ళంతా కూడాను హెల్మెట్ ధరించి తమ ప్రాణాన్ని కాపాడుకోవడంతో పాటు తన కుటుంబానికి కూడా భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని సిఐ గారు చెప్తున్నారు.